ఈ ఒక్క ప్రశ్న కనుక డిబేట్లో మనకి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా వేస్తే దళితుల్ని ఏదో చేశారని అనొద్దు, దళితులను పక్కన పెడతాను నేను. ముందు అసలు నీ ఆ ఇద్దరు బాపనోళ్లే కదా, ఈయన బాపనాయనే ఆయన బాపనాయనే, ఇద్దరు బాపనాయనలు ఎందుకు కలరు? ఏదో ప్రశ్న, ఆ ప్రశ్నను కనుక ఎప్పుడు అవకాశం ఉన్నా సరే ఏ డిబేట్లోనైనా సరే ఒక్కసారి వేస్తే కనుక బేపనోళ్ళు చస్తారట, గింజుకు చస్తారట. ఎంతకు ఈ పెద్ద మనిషి ఎవరో నాకు తెలియదు, అయితే కమ్యూనిస్టుడో లేకపోతే కనుక నాస్తిక హేతువాద కిరస్థానీ బత్తాయో అవ్వచ్చు. సరే, నీతో ఎవడో డిబేట్ కూర్చున్నాడు, నువ్వు ప్రశ్నిస్తే ఎదరోడు జవాబు చెప్పలేడంటావా? ఆ మాత్రం జ్ఞానం లేనోడు వచ్చి నీతో ఎందుకు డిబేట్కి కూర్చుంటాడు అనుకుంటున్నావు? ఇంతకీ ఏ ప్రశ్న వేస్తే ఎదుటివాడు మాట్లాడలేడు అనుకుంటున్నావు? ఒక్కటే చెప్తాను చూడండి. తిరుమలలో పూజారి గవర్నమెంట్ ఎంప్లాయీ, శ్రీకాళహస్తిలో పూజారి గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీయా? గ్రూప్ 4 గ్రూప్ సర్వీసో గ్రూప్ 1 ఐపీఎస్సీయో రాసేసి ఆడక్కడికి వచ్చాడా? లేదు కదా. వాడు ఆ ఆగమన శాస్త్రాలు చదివి ఉండాలి, సంబంధించిన విద్య వాడికి తెలిసి ఉండాలి, అప్పుడే ఆడు ఆ దేవాలయంలో పూజారిగా నియమింపబడతాడు. సరే, ఏదో చెప్తున్నావు కదా, చెప్పు. కానీ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉండవు. ఎందుకు ఉండాలి? వాడి సేవలు అక్కడే నియమింపబడినప్పుడు వాడు వేరొక చోటికి ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వాలి? నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా హిందుత్వవాదులకి. మరి నువ్వు ఏ బొగడావాదివి? నువ్వేమనాలంటే హిందువులకు అనాలి, హిందుత్వవాదులకు కాదు. మనం మాట్లాడేటప్పుడు బొగడా మాటలు మాట్లాడకూడదు. తిరుమలలో నిలువుబొట్లు పెట్టుకున్న ఆచారులు శ్రీకాళహస్తిలో పూజారులుగా నియమించాలి. అడ్డబొట్ట పెట్టుకున్న శైవుల్ని తిరుమలకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకు చెయ్యాలి? అంత అవసరం ఏమొచ్చింది చెప్పు. అప్పుడు తెలుస్తుంది హిందుత్వం యొక్క స్వరూపం. బొగడాగాడివి, ఏం మాట్లాడుతున్నావు? హిందుత్వ స్వరూపం ఏంటి? హిందువుల స్వరూపం, హైందవ స్వరూపం అనాలా, హిందుత్వ కాదు. ఏం తెలుస్తుంది నీకు? అందుకని వాళ్ళని టెస్ట్ చేయాలంటే ఒక్కటే, తిరుమలలో ఉన్న ఆచారుల్ని శ్రీకాళహస్తికి ట్రాన్స్ఫర్ చేయాలా, శ్రీకాళహస్తిలో ఉండే వాళ్ళని తిరుమలకి చేయాలా? ఓస్, అంతేనా? ఏదో చాలా పెద్ద ప్రశ్న వేసేస్తున్నావు అనుకున్నాను. ఎంత చిన్నదా, నీకు అసలు బుర్రే లేదా? లేకపోతే అసలు లాజిక్కే తెలియదా? తప్పకుండా చేసేద్దాం, అదెంత పని. కానీ నువ్వు చెప్పేవని ఎరిపప్పల్లా మేము చేసేద్దాం, అందులో మజా ఏముంటుంది? ఆట అన్నాక బెట్టింగ్ ఉండాలా. నువ్వు చెప్పినట్టుగా అక్కడ బేపనోళ్ళని ఇక్కడ బేపనోళ్ళని అక్కడ చేసేస్తాం. మరి నీ పరిధిలో ఉండి అటువంటి చేయగలిగినవి ఉంటాయి, అవి కూడా నువ్వు చేయాలి. అవి కూడా 2-3 లిస్ట్ చెప్తాను, అయినా కానీ ఏంటో అంటావు, ఇంకా చెప్పు. దళితుల్ని ఏదో చేశారని అనొద్దు, దళితులను పక్కన పెడతాను నేను. బల్లోడు బాబాయ్, దళితుల్ని ఏదో చేశారు అనేసి వదిలేస్తేలాగా నువ్వు పక్కన పెట్టినా మేము పక్కన పెట్టాం, దాని మీద కూడా డిస్కస్ చేద్దాం. ముందు అసలు నీ ఆ ఇద్దరు బాపనోళ్లే కదా, ఈయన బాపనాయనే ఆయన బాపనాయనే, ఇద్దరు బాపనాయనలు ఎందుకు కలరు? ఎందుకు కలవరు అని నీకెవరు చెప్పారు? మా సీతారాములు వారి గుళ్ళో ఉన్న బాపనాయన కొడుకుని శివాలయంలోని బాపనాయన కొడుకిచ్చి పెళ్లి చేశారు. కలవడం అంటే అంతే కదా. తిరుపతోడిది శ్రీశైలం ఓడిది వేరు మతాలు, ఆడిది శైవ మతం, ఈడిది వైష్ణవ మతం. ఆడి ప్లేస్లోకి వీడిని, వాడి ప్లేస్లోకి వీడిని పంపమంటున్నావు కాబట్టి ఇక్కడ నేను కూడా అదే ప్రపోజల్ తెస్తున్నా. ఒక ఇమాం ప్లేస్లోకి ఒక పాస్టర్ని, ఆ పాస్టర్ ప్లేస్లోకి ఒక ఇమాంని పెట్టి నువ్వు చూపించు, అప్పుడు నువ్వు చెప్పిన పని చేస్తాం. ఏంటి? ఆ పని చేస్తే ఒక వర్గం వాళ్ళు తొక్క తీస్తారంటావా? సర్లే, నీ తొక్క తీయించి నిన్ను ఇబ్బంది పెట్టవలసిన అవసరం నాకు లేదుగా, వేరే చెప్తాను. పోనీ చూడు బెదరం, ఇక్కడ నీకు 2 పాస్టర్లను చూపిస్తున్నాను. ఒక పాస్టర్ గారి పేరు కలవరి సతీష్. ఈయన మన తెలుగు రాష్ట్రాల్లోనే బాగా రిచెస్ట్ పాస్టర్ గారు. ఆ పక్కన ఉన్న ఆయన మరి పూర్ కాదు కానీ మిడిల్ క్లాస్ మాస్టర్ గారు. ఆయన పేరు జాన్ కొయ్యా గారు. మనం ఆ గుళ్ళో పూజారిని ఈ గుళ్ళోకి, ఈ గుళ్ళో పూజారిని ఆ గుడిలోకి పంపించినట్టే ఈ పాస్టర్ గారి చర్చిలోకి ఆ పాస్టర్ గారిని, ఆ పాస్టర్ గారి చర్చిలోకి ఈ పాస్టర్ గారిని మార్చు నువ్వు దమ్ము ఉంటే. ఏంటి, వీళ్ళు కూడా తొక్క తీస్తారా? సరే, అక్కడ కాపే. ఇక్కడ చూడు, నీకు 2 డాక్టర్లను చూపిస్తున్నాను. ఒక డాక్టర్ని కార్డియాలజిస్టు అంటారు, ఇంకో డాక్టర్ని గైనోకాలజిస్టు అంటారు.
ఇద్దరు ఒకే హాస్పిటల్లో ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఈ కార్డియాలజిస్ట్ పోస్ట్లో ఆ గైనకాలజిస్ట్ పోస్ట్లో ఈ కార్డియాలజిస్ట్ని పోస్టింగ్ చేయించు. నీకు తిరుపతి పంతులు శ్రీశైలం పంతులు తిరుపతి వెళ్ళాలంటే బోల్డ్ జర్నీ చేయాలి పాపం, ఫ్యామిలీలు కూడా షిఫ్ట్ చేయాలి. కానీ ఇక్కడ అదేమీ లేదు. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు ఉంటున్నారు. వీళ్ళనేమో ఆ పని చేయమను, వాళ్ళనేమో ఈ పని చేయమను, చాలా తేలికైపోద్ది. నీ లెక్క ప్రకారం ఇది పెద్ద తప్పు ఏమీ కాదు కూడాను. వైష్ణవ ఆగమనం చదివినవాడు శైవ క్షేత్రంలోనూ, శైవ ఆగమనం చదివినవాడు వైష్ణవ క్షేత్రంలోనూ చేయగలిగినప్పుడు కార్డియాలజిస్టు పోస్ట్లో గైనకాలజిస్టు పోస్ట్లో కార్డియాలజిస్టు చేయడంలో పెద్ద విచిత్రం ఏమీ లేదు. ఏంటంటావు? దానికి గవర్నమెంట్ ఒప్పుకోదా? నీ తరము నీ తాత తరము కాదంటావా? ఓహో, బేపనోడిని అయితే ఇక్కడోడిని అక్కడికి, అక్కడోడిని ఎక్కడికి ఈజీగా తన్నేయచ్చు కదా. సరే, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను. ఏదైనా సరే ఈడి పని ఆడి చేత, ఆడి పని ఈడి చేత చేయించడం, అంతే కదా. సరే, ప్రభుత్వాన్ని నువ్వేమీ లొంగదీసి వాళ్ళ చేత పనులు చేయించలేవు కదా. చిన్న సలహా ఇస్తాను. నీకు తెలిసిన అన్న చెల్లెళ్ళు ఎవరన్నా ఉంటే చూడు. అన్నకి పెళ్ళి అయ్యింది, చెల్లికి పెళ్ళి అయ్యింది. ఆయనకు భార్య ఉన్నది, ఆమెకు భర్త ఉన్నాడు. ఇప్పుడు అతను భర్తే, ఇతను భర్తే. ఆమె భార్యే, ఈమె భార్యే. వాళ్ళిద్దరు భార్యలు, వీళ్ళిద్దరు భర్తలు. కాబట్టి ఈ భార్యను ఆ భర్తతోటి, ఆ భార్యను ఈ భర్తతోటి కాపురం చేయించు. నువ్వు అలా చేయించినా సరే నీకు నేను ఇక్కడ బాపనోడిని అక్కడికి, అక్కడ బాపనోడిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయిస్తా. ఇప్పుడు చెప్పిన వాటిల్లో నీకు నచ్చింది ఏదో ఒకటి చేయించగలిగి ఉండాలి. నువ్వు డిబేట్కి వచ్చిన తర్వాత నువ్వు ఒక్క మాట మాట్లాడితే ఎదరోడు దానికి జవాబు ఇవ్వలేడు అనుకోవడమే పెద్ద మూర్ఖత్వం. నీ వాదన ఎట్టా ఉందంటే సొమ్ము పట్టుకుని రోడ్డు వారకుని కళ్ళు మూసుకుని ఎవ్వడికి కనబడట్లేదులే అనుకున్నట్టుంది. మిత్రులారా, వీడి ఉద్దేశం ఏంటంటే ఆ శివాలయంలో చేసే పూజారికి శివుని కీర్తిస్తూ పాడే మంత్రాలు పాటలు మాత్రమే వచ్చు, ఆ వైష్ణవాలయంలోని బ్రాహ్మణుడికి అంతవరకే వచ్చు, ఆడికి ఇది రాదు ఈడికి అది రాదు, ఇద్దరు గిలగిల్లాడిపోతారు అని అనుకుంటున్నాడు. కార్డియాలజిస్టు ప్లేసులో గైనకాలజిస్టుని పోస్టు చేస్తే గనక ఆ పోస్టింగ్ ఇచ్చిన వాడిని ఇమ్మీడియట్గా సర్వీసెస్ నుంచి టెర్మినేట్ చేస్తారు. మరి శైవ ఆగమనం చదివిన పూజారిని వైష్ణవ ఆగమనం గల దేవాలయాలలో పోస్టింగ్ ఇస్తే గనక అది కూడా అంతే కదా. ఎదురుగా ఆహా ఓహో అని అరిసేవాళ్ళు కూకుంటే ఎట్టాగా మాట్లాడతారు. దీనినే నాస్తికవాదం అని, హేతువాదం అని, రేషనలిజం అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అది మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలు చూస్తే గనక నాస్తిక హేతువాద బత్తాయిలకి ఎట్లా జవాబు ఇవ్వాలో అన్న విషయం చాలా తేలిగ్గా మనకి అలవాటైపోతుంది. ఇక్కడ నేను 4 జవాబులు చెప్పాను. మీకు ఎదురైన చోట ఆ పరిస్థితులను బట్టి, ఎదుటి మనిషిని బట్టి వాటిల్లో ఒక్క సమాధానం చెప్పాలి, అన్నీ చెప్పకూడదు. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.